నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు ఎస్పీ కార్యాలయంలో లీగల్ అడ్వైజర్ నియామక ఘటనపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ని కలిసి అరవింద్ బాబు నిన్న వివరణ ఇచ్చారు. ఈ వివరణను పార్టీ అధిష్టానం సీఎం చంద్రబాబు ముందు పెట్టింది. కొందరు నేతల ప్రవర్తనని ఉద్దేశించి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరినైనా సస్పెండ్ చేస్తామని తేల్చి చెప్పారు. కొందరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీని పణంగా పెట్టేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. గీత దాటి ప్రవర్తించే వారిని ఇక భరించేది లేదని తెలిపారు. పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే పునరాలోచన లేకుండా సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. క్రమశిక్షణతో సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండాలనుకోవాలన్నారు. ఒక్కసారే ఎమ్మెల్యేలుగా మిగిలిపోవాలనుకుంటున్నారా? మీరే తేల్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, లక్ష్మి, ఏదైతే ఈ మధ్య పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించిన నేతల పట్ల చంద్రబాబు చాలా సీరియస్ అవుతూ ఉన్నారు. తాజాగా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు వ్యవహార శైలిపై చంద్రబాబు చాలా సీరియస్ గా అయితే ఉన్నారు. అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని కూడా సీరియస్ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో తరచుగా ఫిర్యాదులు వస్తున్నాయి చంద్రవాడ అరవింద్ బాబుపై. ఈ మధ్య కాలంలోనే మొన్న ఎస్పీ కార్యాలయంలో పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆయన లోనికి వెళ్లి గడి పెట్టుకుని మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు గందరగోళం చేసిన పరిస్థితిని చాలా సీరియస్ గా తీసుకుంది పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ దీని మీద ఒక నివేదికని ఇవ్వమని కూడా కోరటం జరిగింది. ఎందుకంటే ఆ రోజు ఆయన చేసిన వ్యవహార శైలి పార్టీ మొత్తం కూడా చాలా సీరియస్ అయింది. ఎందుకంటే ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవి కావచ్చు, ఆ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫోన్ చేసినా కూడా ఎత్తని పరిస్థితిని వారు చెప్పడం జరిగింది. తర్వాత అన్ని వివరణ చేసి చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత నిన్న స్వయంగా తనే వచ్చి చదలవాడ అరవింద్ బాబు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ని కలిసిన తర్వాత వివరణ ఇచ్చారు. ఆ వివరణ తీసుకొని చంద్రబాబుకి పల్లా శ్రీనివాస్ చెప్పడం జరిగింది. అయితే ఈ సందర్భంగా చాలా సీరియస్ కామెంట్ చేశారు. నేను ఇటుక పేర్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే ఈ విధంగా కూలదోసే విధంగా కొంతమంది వ్యవహరిస్తున్నారు. గీత దాటి ప్రవర్తించే వారిని భరించలేనిక ఎట్టి పరిస్థితిలో కూడా సీరియస్ గా చర్యలు తీసుకుంటాను, అవసరమైతే సస్పెండ్ చేస్తానని కూడా చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఎందుకంటే కొంతమంది నేతలు ఇదే విధంగా, కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి కూడా ఇదే విధంగా ఉంది. ఈ నేపథ్యంలో వారికి కూడా ఒక హెచ్చరిక లాగా ఉండాలి. ఎట్టి పరిస్థితిలో కూడా ఈసారి కనుక ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఒక్కసారి ఎమ్మెల్యేలుగా మిగిలిపోవాలి అనుకుంటున్నారేమో అని కఠినమైన వ్యాఖ్యలు కూడా ముఖ్యమంత్రి చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు ఎవరు ప్రయత్నించినా పునరాలోచన లేకుండా సస్పెండ్ చేస్తాననే కఠినమైన పదజాలంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు అందరూ కూడా కొంత జాగ్రత్తగా ఉంటున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చదలవాడ అరవింద్ బాబు కూడా నిన్న జరిగిన తప్పుని కొంత అయితే తప్పు జరిగింది, ఈసారి చేయను అనే విధంగా కూడా పల్లా శ్రీనివాస్ చెప్పినట్టు తెలిసింది. ఈ విధంగా ఎవరు ఈ మధ్య కాలంలో కొలిగిపూడి శ్రీనివాసరావు కావచ్చు, ఈయన కావచ్చు, దగ్గుబాటి ప్రసాద్ అనంతపురం ఎమ్మెల్యే కావచ్చు, ఈ విధంగా కొంతమంది పార్టీ క్రమశిక్షణకు ఉల్లంఘించి వ్యవహరిస్తున్నారని పార్టీ ఐడెంటిఫై చేసింది. రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు అందరినీ సమన్వయం చేసే బాధ్యత అప్పగించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇదే లాస్ట్ వార్నింగ్ అని కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. రైట్, థాంక్యూ రవిచంద్.